స్వేదపత్రం తుస్సు ఉడకని కేటీఆర్ పప్పులు అట్టర్ ఫ్లాప్ అయిన కొత్త డ్రామా స్వేదపత్రాన్ని జనం కనీసం దేకలే 3.17 లక్షల కోట్ల అప్పే చేసినాం రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రంలో 6.70 లక్షల కోట్లుగా చూపెట్టిరు కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం కొత్త అబద్ధాలకు తెరలేపిన కేటీఆర్ నాడు పార్టీలో తెలంగాణ పదాన్ని తొలగించి నేడు మళ్ళీ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగు నా తెలంగాణకి ఏమైనా అయితే నేను నీ తెలంగాణనా ఇది నీ తెలంగాణనా అయ్యా డ్రామారావు సలింపేకు మైనజీ ఓకే నీదా ఇది ఓకే రైట్ ఏతులకు పోయి మాజీ మంత్రి కేటీఆర్ బొక్కాబోర్లా పడ్డాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ఇటీవల అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే దీంతో 10 ఏళ్ల కేసీఆర్ అండ్ అవినీతి చిట్టా అంతా ప్రజలకు తెలిసిపోయింది శ్వేతపత్రం దెబ్బకు బీఆర్ఎస్ మళ్ళీ జనానికి మొహం చూయించుకోలేని పరిస్థితి చేరింది దాని నుంచి తప్పించుకునేందుకు మాజీ మంత్రి కేటీఆర్ కొత్త డ్రామా తెరలేపారు బీఆర్ఎస్ శ్వేతపత్రం పేరుతో ప్రజలను మరోసారి గుర్డి కొట్టించేందుకు ప్రయత్నించారు అందులో భాగంగానే ఆదివారం కేటీఆర్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు కానీ అందులో పేర్కొన్న అంశాలన్నీ తప్పుల తడగ్గా వాస్తవానికి ఆవడ దూరంలో ఉండడంతో జనం కనీసం శ్వేతపత్రాన్ని దేకకపోవడం గమనార్హం దాన్ని దేకను కూడా దేకలేదు అటేవాడు అమ్మ